మన నెక్స్ట్ ఆడిషనర్ విజయ్ అంబయ్య. ఎస్ విజయ్ గారు వెల్కమ్. హాయ్ అన్న, హాయ్ హాయ్. వెల్కమ్ విజయ్ గారు వెల్కమ్. దిస్ ఈజ్ విజయ్ అంబయ్య. దిస్ ఈజ్ మై స్ట్రేట్ ప్రొఫైల్. యా. యాక్షన్. హలో, అరే ఒక్క 5,000 ఉంటే చూడరా, జర ఇంట్లో పర్షాన్ ఉన్నది. ఇచ్చేస్తారా? కొన్ని రోజులు ఇచ్చేస్తారా? జర ఇంట్లో ఆరోగ్యం బాగాలేదురా, జర మా వాళ్ళకి ప్లీజ్ రా. థ్యాంక్ యూ రా. వచ్చినాయిరా. థ్యాంక్ యూ రా. ఇవాళ ఏం చేద్దాం, మస్తు దాదాం. బెట్టింగ్, ఇవాళ బెట్టింగ్ ఉన్నది, చెన్నై మీద కట్టేద్దాం. చల్ 2,000 అన్నా, ఓ బీరీ చేసే. ఏం వండలేదు, అజయ్ లేదా? అంత దమాక్ లేదు కన్నా. ఏంది తొక్కులు బొక్కులు? నెక్స్ట్ డే నిన్నైతే ఎట్లన్నా గడిచిపోయింది, ఇవాళ ఎట్లా చేయాలి? ఏ బక్రగాన్ని కొయ్యాలి? వీళ్ళు దిక్కరు, నేను చాలా ముడ్డి కట్టాలి. వీళ్ళ కాలు చేయలేము. నవీన్ అని చేద్దాం. అరే నవీన్, ఒక 2,000 దూర్రా. ఇస్తారా? రేపు ఇస్తారా పైసలు? అమ్మాయి ఎందుకు పరిచయం చేస్తున్నావు? అమ్మాయి ఎట్లా దొరుకుతారు బక్రగాలు? మంచిగా దొరుకుతారు, నా సొంటోనికే దొరుకుతారు ఈ బక్రగాలు. థ్యాంక్స్. చల్ రైట్. మళ్ళీ ఇవాళ బీర్ తాగినాం, చిల్ అయిపోయినాం, కథం. ఏమైంది? జ్వరం వచ్చిందా? హాస్పిటల్ తీసుకోవాలనా? సార్ డాక్టర్ చూడండి సార్. 50,000 అవుతాయా సార్? చూడండి, నేను తెస్తాను సార్, పైసలు తెస్తాను సార్, పైసలు. అరే జర నాయన హాస్పిటల్ వేసినారా? జర పైసలు చూడరా ప్లీజ్ రా. లే ఇస్తారా? అరే నమ్మకం బెటర్, ఇస్తారా? లేదు ఇస్తారా? అరే నవీన్, జర పైసలు ఇరా. 2,000 జర ఎంత అయితే అంత ఇరా. పోనీ ఏమైంది? చచ్చిపోయిందా? ఎంత తప్పు చేశానా? ఎవడొక్క రూపాయి సాయం చేయలేదా? కట్ సార్, కట్. ఓకే సార్. యా, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ విజయ్ అంబయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు మీ కళ్ళు చాలా చాలా బాగా నచ్చాయి సార్. అందులోనే చాలా జాలి, ఒక సింపతి కానీ, అంటే ఐ ఫెల్ట్ దట్. నాకు ఇక్కడ నుంచి చూస్తుంటేనే వైడ్ షాట్లో కూడా, ఇప్పుడు మేము చూసిందంతా ఒక వైడ్ షాట్లో కూడా నాకు ఎమోషన్ వర్కౌట్ అయ్యింది అని అంటే హీఈస్ ఫెంటాస్టిక్ యాక్టర్ అని అర్థం. ఇంకొకసారి కొట్టదు. థ్యాంక్ యూ సార్. సో నేను ఫ్యాన్ అయిపోయా సార్. మీ జర్నీ చెప్పండి. మీరు ఎక్కడి నుంచి? యాక్చువల్ అయితే మాది మహబూబ్నగర్ సార్. మా నాన్న ఉస్మాన్గంజ్లో మిరపకాయల సంచులు మోసేటోడు సార్. మా అమ్మ సంచులు కుట్టేది. ఇది నా బ్యాక్గ్రౌండ్. వాళ్ళిద్దరు ఇది అయితే మాది మహబూబ్నగర్. నేను చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాం. యాక్చువల్ అయితే నేను 6వ తరగతి 7వ తరగతిలో చదివేటప్పుడు ఒక పులి మేక డ్రామా కూడా వేసిన. అయితే మనకు ఓన్లీ సినిమాల పిచ్చి. ప్రతి వారం ఏ సినిమా దొరికితే ఆ సినిమా చూస్తూనే ఉంటాను. రామ్ గోపాల్ వర్మ గారు తీశారు. ఆ టైంలోనే నేను స్టార్ట్ చేశాను యాక్టర్ అవ్వడం. ఓకే. అయితే ఆ టైంలోనే తిరిగా, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు లేరు కాబట్టి, కూలి పని చేసేవాళ్ళు కాబట్టి మనకు అంత ఇది లేదు. ఆ టైంలోనే మా నాన్న చనిపోవడము, ఇవన్నిటి మీద డ్రాప్ అవ్వడం, ఇక జీవితంలో అల్లకల్లమల అదంతా అయింది. లాస్ట్ ఒక 5 years ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి ఇక నేను ఏదైనా ఒకటి అవుదాం అంటే వేరే పనులు చేశాను. అంతకుముందు ఆర్టీసీలో కండక్టర్గా చేశాను. రజనీకాంత్ కూడా అట్లనే స్టార్ట్ అయ్యారండి. అట్లనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ రజనీకాంత్ పేరు చెడగొట్టాను సార్, ఇది మాత్రం గ్యారెంటీ.
అంటే యాక్టింగ్లో కాకపోయినా యాటిట్యూడ్లో అయితే చెడగొట్టారు, ఇదైతే నిజం. సో మీరు ఇప్పుడు ఫుల్ టైం యాక్టింగ్ చేస్తున్నారా, జాబ్ ఏం Only చేయట్లేదు? acting, only మరి acting, జాబ్ వేరేది లేదు. మీకు ఫ్యామిలీ ఉన్నారా, వైఫ్ కిడ్స్ అంటే ఉన్నారా? నా లేదు సార్, యాక్చువల్ నేను సింగిలే ఇంకా. ఓకే. చప్పట్లు. లేదు సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు చేసిన స్పేస్ లో మనకి యాక్టర్స్ కూడా చాలా కావాలి, తక్కువ మంది చాలా ఉన్నారు. కావాలి. కావాలి ఇంకా త్వరగా మీరు ఇంకా ఫాస్ట్ Yeah, చేసి ఇంకా చాలా మందికి డైరెక్టర్లు మీరు దొరకాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాయ్ బిస్కెట్ ద ఆడిషన్ షో ఇప్పుడు వచ్చింది కాబట్టి, మీరు చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చింది కాబట్టి, ఎస్ రెడీ. ఇంకొకటి సార్, అప్పటిదాన్ని కూడా మీ సినిమాలకు చాలా ఆడిషన్లకు వచ్చాను, కాకపోతే నా ప్రొఫైల్ వెళ్ళడానికి చాలా రాలేదండి, నిజంగా 1000 మంది ఉంటారు నాకు ముందు. గుర్తుంటారు ఎవరైనా. కాదు, మీరు ఇంత 1000 ఆడిషన్లు ఇచ్చినామని రాసిర్రు, అవును సార్. ఇంత చేసి ఎట్లా ఈ స్మైలింగ్ ఫేస్, ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఏంటి మీ సీక్రెట్? బీ పాజిటివ్, అంతే సార్. ఏది జరగాలో అది జరుగుతుంది, ఏ టైం జరగాలో ఏంటి మీరు 5 years ఎక్కడ ఉంటాం అనుకుంటారు చెప్పండి? అంటే నెక్స్టా 2031కి నేను ఇక్కడ ఉండాలి. విజయ్ అంబయ్య గారు ఏం అన్న చేస్తారు feeling ఇది. 2030? 2031 అంటారా సార్? ఆ. అక్కడ ఉంటారు, అదే. అక్కడ ఉంటా, గ్యారెంటీ ఉంటారు. ఇక్కడ యా, మీరు చాలా తొందరగా ఎమోషన్స్ మార్చారు. మార్చిన ప్రతిసారి నాకు ఐ ఫెల్ట్ ఇట్. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. యాక్టర్ మీన్స్ నాట్ పర్ఫార్మింగ్ మేడం, యాక్టర్ మీన్స్ లివింగ్. జీవితాలు. స్కోరింగ్ గైస్, ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్? నో? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 5, 5, 5, 4 and 4.6. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్